అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నారా లోకేష్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో తెలుగు రాజకీయాలలో తనొక పెను సంచలనం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. విమర్శించినటువంటి నోళ్లతోనే జై కొట్టించుకున్నటువంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారు. మనకు తెలిసినంత వరకు నారా లోకేష్ ట్రోల్ అయినంతగా ఈ దేశంలో మరొక నాయకుడు కూడా అయి ఉండడు. కానీ అటువంటి నారా లోకేష్ని ఈరోజు పార్టీలతో సంబంధం లేకుండా తెలుగు రాష్ట్రాలలో రాష్ట్రాలతో సంబంధం లేకుండా అటు తెలంగాణ కావచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు గొప్ప నాయకుడు, ప్రామిసింగ్ నాయకుడు, న్యూ ఏజ్ పాలిటిక్స్కి అతను ఒక టార్చ్ బేరర్ అని చెప్పేసి ఈరోజు కొనియాడుతూ ఉన్నారంటే సో దాని వెనకల ఆయన తీసుకున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు ఏంటి, సో దాన్ని కంప్లీట్గా అనాలిసిస్ చేయడం కోసం మనతో పాటు ఉన్నారు అశోక్ గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ సార్. అశోక్ గారు నమస్కారం. నమస్తే సార్. నారా లోకేష్ ఒక మాజీ ముఖ్యమంత్రి మనవడిగా, ఒక ముఖ్యమంత్రి కొడుకుగా, స్వయంగా తాను 3 శాఖలకు మంత్రిగా, సో ఇన్ని బాధ్యతలను నిర్వహిస్తున్నటువంటి లోకేష్కి ఎలా సార్ ఇంత టైం దొరుకుతుంది? అంటే నేను చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అనమాట. సోషల్ మీడియాలో అంటే ముఖ్యంగా ఎక్స్ వేదికగా తనని ట్యాగ్ చేసి ఎవరైనా సరే సామాన్యులు తనని ట్యాగ్ చేసి ఒక సమస్యని చెబితే దాన్ని పరిష్కరించి ఆ పరిష్కారం అయిపోయిన తర్వాత వాళ్ళకి న్యాయం జరిగిన తర్వాత వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాడు ఆయన. చాలా ఇప్పటికి చాలా ఉంటాయన్నమాట. అవునండి. సో అదేంటి, ఏ విధంగా చూడొచ్చు దాన్ని? నా బాహుబలి లాంటి సినిమాలు ఎట్లా పుడతాయంటే ఇటువంటి వాళ్ళ క్యారెక్టర్ వల్ల పుడుతుంది వాస్తవంగా. అక్కడ మొన్న మీరు చెప్తా ఉంటే ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ కావచ్చు, గల్ఫ్లో ఇక్కడి నుంచి 3 లక్షలు లేదా 1,50,000 1,80,000 అకామ్ అంటారు, వీసా అంటారు, రకరకాల ఖర్చులు పెట్టుకొని అక్కడికి పోతారు. పోయిన తర్వాత సేట్ అంటారు కదా, అక్కడ ఉన్నటువంటి ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని సేట్లు అంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే గొర్రెలు పెంపకానికి లేదా అంటే ఇది అవుట్డోర్ అనమాట, అంటే ఎడారిలో గొర్రెలు పెంచేదానికి అక్కడికి పోతారు. కనీసం వాటర్ దొరకడం కూడా కష్టమైన రోజులు ఉంటాయి, 2-3 రోజులు ఆకలి తలమటించే వాళ్ళు ఉంటారు. అప్పుడు బ్లడ్ వామిటింగ్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఎట్లయినా ఇటు వచ్చి అలా తిరిగి ఇండియాకు వచ్చేయాలని చెప్పి పరితపిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళని తీసుకురావడంలో ఎవరు బతుకోళ్ళు బతికేదానికి పోతారు, వాళ్ళకి సాయం చేసేదానికి అందరికీ అంత సమయం కూడా ఉండదు. అటువంటి వాళ్ళు కొద్దిమేర ఆడకు మన తెలుగు సంఘాలు ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా చెప్తున్నా టీడీపీ సంఘాలు విదేశాల్లో ఎక్కువ, అందులో కువైట్ లాంటి గల్ఫ్ కంట్రీస్లో ఎక్కువ. అటువంటి వాళ్ళు హెడ్ ఎవరినైనా టచ్ చేస్తే వాళ్ళు నారా లోకేష్ గారు పింగ్ చేస్తున్నారు. వాళ్ళు తర్వాత నారా లోకేష్ గారు యుద్ధ ప్రాతిపదికన ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వడము, అకామా అంట, వీసా అంట, ఇటు రకరకాల ఆప్షన్స్ అన్ని దాటేసి అక్కడ ఏదైతే ఎంబసీ ఉంటుందో వాళ్ళతో స్వయంగా మాట్లాడి వాళ్ళని తీసుకురావడం, ఇటువంటి అంటే శాంపుల్ ఒక మచ్చుకు నేను చెప్తున్నాను. ఇది ఒక రకం. మొన్నటికి మొన్న ప్రపంచం అంతా యావత్ ప్రపంచం చూసింది ఏది, ఇదే కడప జిల్లాకు సంబంధించి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి భూములు ఉన్నాయి కదన్నా, ఇది కాశీనాయనకు సంబంధించిన దేవుడు భూములు. ఆ భూములకు సంబంధించి అటవీ అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోయినారు. అన్నదాన సత్రం కూల్చారు. కానీ ఈ తప్పు పాపం ఎక్కడ జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది. అప్పుడు ఆ లెటర్ వల్ల ఇదంతా. సో అది సబ్జెక్ట్ అప్రస్తుతం కావచ్చు, అంటే రాజకీయం అనేది అప్రస్తుతం కావచ్చు. కానీ ఆ వ్యవహారంలో అటవీ శాఖ అనేది మంత్రిత్వ శాఖ నారా లోకేష్ గారిది కాదు, కళ్యాణ్ గారిది. అంటే మా అన్న కళ్యాణ్ అన్న నేను చాలా సార్లు అనేక వేదికల పైన తృప్తిగా చెప్తూ ఉంటాడు. సో నేను సబ్జెక్ట్ డివేట్ అవుతున్నాను కానీ నేను తృప్తిగా చెప్తున్నాను. RRR సినిమాలో ఒక రామ్ చరణ్ ఒక జూనియర్ ఎన్టీఆర్ లాగా వీళ్ళిద్దరు అన్నదమ్ములు మాది నాకు కనిపిస్తూ ఉంటారు. సరే, ఈ వ్యవహారంలో నారా లోకేష్ గారు ఇమ్మీడియట్గా స్పందించి కేకే చౌదరి అని అతనికి అత్యంత సన్నిహితులు, టాప్ 100లో అతను ఒకడు. అటువంటి వాళ్ళకి డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. డైరెక్ట్ ఫోన్ కాల్ చేసి ఇమ్మీడియట్గా అక్కడ పో కేకే అని చెప్పి అతన్ని పంపించి అక్కడ ఉన్నటువంటి స్వామి గారితో డైరెక్ట్గా మాట్లాడి ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, స్వామి తప్పు జరిగిపోయింది స్వామి, నన్ను క్షమించు స్వామి. అచ్చం బాహుబలి క్యారెక్టరైజేషన్ నారా లోకేష్ గారిది వాస్తవంగా. అక్కడ దీనికంటే ఏం కావాలా? అదే సీఎం హోదాలోనో లేదా జగన్మోహన్ రెడ్డి గారు నైజం గానే ఉంటే చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు నమస్కారం సార్ ఇటు వంగి చిరంజీవి గారు నమస్కారం పెడతా ఉంటే ఈయన ముసి నవ్వి అంత పెద్దోడివే, అంత డాన్వే, ప్రతి నమస్కారం కూడా చేయలేదు. అప్పుడు ప్రతి నమస్కారం కూడా చేయలే. ఎంత ఎత్తు దిగినా కూడా ఒక్కసారి వంగి నమస్కారం పెట్టడం లేకుండా ఒదిగిపోవడం అనేది ఒకటి ప్రస్తావించాలండి. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇన్ని మంచి కార్యక్రమాలు ఎక్స్ వేదికగా నారా లోకేష్ చేస్తున్నారు, కానీ దానికి తగినంత పబ్లిసిటీ ఎందుకు తెచ్చుకోవట్లేదు? అదేనా అంటే పబ్లిసిటీ రావడం వల్ల సామాన్యులకి ఒకే లీడర్తో మనం కనెక్ట్ అవ్వడానికి, మన సమస్యల్ని చెప్పుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది ఉంది అని ప్రజలకు తెలియడం వల్ల వాళ్ళ సమస్యల్ని తొందరగా పరిష్కరించుకోవడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా పబ్లిసిటీ ఎందుకు రావట్లేదు అన్న? మనకు ఆల్రెడీ తెలిసిన సామెత, మంచి
గడప దాటి బయటికి వెళ్ళే లోపు చెడు ఊరంతా చుట్టేసి వచ్చిందంట అనేది మనకు తెలుసు. ఇప్పుడు మన రాష్ట్రంలో గత 5 ఏళ్లలో విషపూరిత రాజకీయాలు ఎక్కువైపోయినాయి. ఎవరైనా ఒక మంచి చేస్తున్నాడు, ఒకటికి అన్నం పెడుతున్నాడు అనే దాని గురించి ఉన్నది డిస్కషన్. వీడు వాడు కొట్టాడంట, రక్తం కారిందంట, ఆ రక్తం కారి ఉండదు, వాడు కొట్టి ఉండడు. సో మొత్తం కలుషితపూరితం ఒక చెడు వాతావరణంలో ఈ సోషల్ మీడియా, ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు నిన్న మొన్న ఒక పోస్టింగ్ చూస్తున్నాను. ఈ శ్యామల గారి ట్విట్టర్ అకౌంట్లో నేను ఒక పోస్టింగ్ చూశాను. దొంగ 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 అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్న తీరైతే అసలు ప్రజలు మనకు నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చైతన్యం లేదు, మెదడులు లేవేమో, మెంటల్ గుంపేమో అనుకునేట్టుగా ఉండదు వాళ్ళ వ్యవహారం. నిజంగా తెలుగుదేశం సోషల్ మీడియాకి సంబంధించి ఒక 5-6 మందిని క్లియర్ కట్గా టార్గెట్ చేసి కార్నర్ చేసి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, పలానా సీమరాజానో మీ పోస్టర్ కూడా నేను చూశాను. నేను వాస్తవంగా కూడా నువ్వు మాట్లాడిన దాంట్లో చెడు వెతుకుదాం అనుకుంటే ఏది చేసినా కూడా స్క్రీన్ పైన నిజంగా పోస్టర్లు వేసి ఇది జరిగింది అని ఒక బూత్ లేకుండా మాట్లాడుతున్నావు. పొద్దున మీరు చేసిన ఒక వీడియో కూడా చూశాను. ఏది క్లియర్గా నన్ను క్షమించండి, ఇది మనది ఫ్రెండ్లీ ఛానల్, బూత్ మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉండదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి బూత్ మీరు ఉచ్చరించారు అక్కడ. ఏది కడప జిల్లాకు సంబంధించి రాజంపేటలో ఒక డ్యాముకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఏది తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళ పరిధి అంటే నరాల్ని బిగపట్టుకొని ఆవతలేమో వాళ్ళు రాళ్ళు వేస్తున్నారు, కత్తిరి ఎత్తుకొని ఎదురుగా వస్తున్నారు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు. ఈ తెలుగుదేశం వాళ్ళ పద్ధతి అంట, సంస్కారం అంట, ఈ యాంగిల్లో వీళ్ళు ఉన్నారు. ఇది కాదు ఇప్పుడు పాయింట్ ఏంటంటే హోల్ ద పాయింట్, ఇంత మంచి పనులు చేస్తూ ఉన్నారు. ఎస్, మీరు చెప్పే మంచి వినిపిదన్నా, చెడైతే ఎవాల్యుయేట్ అవుతుంది. అదే నేను చెప్తాంది. అంటే సోషల్ మీడియా ఇప్పుడు విపరీతంగా స్ప్రెడ్ అయిపోయినటువంటి కాలంలో మంచి ఎంత ఫాస్ట్ గా వెళ్తా ఉందో చెడు కూడా ఆల్మోస్ట్ అంతే వేగంగానే వెళ్తా ఉంది. మీరు చెప్పే మంచి 20% ఉంది, చెడు అనేది 80% వేగంలో ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పనా, ఆ మధ్య నారా లోకేష్ గారు ఆలోచన ఇది. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో బాబు గారనో ఎవరికైనా నైజం ఆలోచనలో డెవలప్మెంట్ ఉండాలని అనుకోవచ్చు. కానీ నారా లోకేష్ గారు, మీరు చెప్పే నారా లోకేష్ గారు ఆలోచన నుంచి పుట్టిందే వాట్సాప్ గవర్నెన్స్ అనేది. మన దేశం లేకలా మొట్టమొదటిసారి తీసుకొచ్చినటువంటి వాట్సాప్ గవర్నెన్స్. దానిపైన మీరు కూడా వీడియోలు చేసింటారు. ఆ వ్యూస్ ఎంత పోయింటాయి? మిగిలినాటి ఏదన్నా ఒకటి, ఏది ఒక చెడు గురించో లేకుండా అంటే పలానోడు జైలుకి వెళ్ళాడో, అతను చేసిన తప్పుకే అతనికి శిక్ష పడిందని నువ్వు చేసిన వీడియోకి 100 వ్యూస్ పోయింటే ఈ వాట్సాప్ గవర్నెన్స్ పైన 10-12 వ్యూస్ పోయింటాయి. అంటే చెడు ప్రభావం ఎక్కువ ఉంది. చెడుని వినడానికి సహజంగా మనుషుల్లో వాళ్ళ మనస్తత్వాలు అలా ఇమిడిపోయినాయన్న. ఇది నారా లోకేష్ గారు తప్పను అది ఇదని కాదు, కానీ మీరు సందర్భానుసారంగా మీరు చెప్పినారు కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నారా లోకేష్ గారిని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని, ఒక రోల్ మోడల్గా తీసుకొని, ఇదే నారా లోకేష్ గారిని ఏమంటా ఉన్నారు, ఒకప్పుడు పప్పు అంటా ఉన్నారు. ఇది అవుననే కాదన్న, నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా. దమ్ము ధైర్యం ఉంటే పప్పు అని ఉచ్చరించే శక్తి నారా లోకేష్ గారిని ఎవరైనా ఉన్నారా వైసీపీ వాళ్ళు? ఇప్పుడు గతంలో అట్లా చేసిన వాళ్ళే ఇప్పుడు ది గ్రేటెస్ట్ లీడర్, న్యూ ఏజ్ పాలిటిక్స్కి ఆయన ఒక టార్చ్ బేరర్ లాగా ఉన్నారు, ఒక ఐకాన్ స్టార్ ఆఫ్ పాలిటిక్స్ అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు. అదంతా పక్కన పెడితే కనుక ఇప్పుడు లోకేష్ ఈ విధంగా ట్రాన్స్ఫర్మ్ అయ్యారు. ఆయన ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా అన్ఫార్చునేట్, చాలా బాగా జరిగింది. అవునండి, గతంలో ఒకలాగా ఉండేది, ఇప్పుడు ఒకలాగా ఉంది. ప్రజలు కూడా ఏం మాట్లాడుకుంటున్నారంటే నాయుడు గారి అబ్బాయి నాయకుడై వచ్చాడు, చాలా అద్భుతంగా ఉంది అతని రెస్పాన్స్. అంటే ప్రజల పట్ల కావచ్చు, తన దగ్గరకు వచ్చేటటువంటి సమస్యల పట్ల స్పందించేటటువంటి గుణం కావచ్చు, దాన్ని ఎప్పటికప్పుడు పరిష్కరించేటటువంటి ఆ వేగం కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంటారు. అగ్రెషను తన పనుల్లో చూపిస్తున్నాడు. ఇదే ఎమోషన్గా ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే లైన్ టచ్ చేశారు. ఏది నారా లోకేష్ గారు వర్సెస్ పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు టచ్ చేశారు వైసీపీ వాళ్ళు, బయట వాళ్ళు. నారా లోకేష్ గారి విషయానికి వచ్చి ఆయన స్పందించమని అడిగినప్పుడు, అయ్యా నేను చేస్తున్నటువంటి శాఖతో చాలా అంటే చాలా తృప్తిగా ఉన్నాను, అంటే ఆ సెన్సిటివ్ లైన్ని టచ్ చేయకుండా ఈయన వేలో అది మలుచుకున్న తీరు, అంటే మాట తడబడకుండా ఓపెన్గా చెప్తున్నాడు. నేను తీసుకున్నటువంటి శాఖలో, విద్యాశాఖలో అన్న ఆల్రెడీ ఈ మేనిఫెస్టోలో కూడా కనీసం ఇంటర్మీడియట్ వాళ్ళకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తానని నారా లోకేష్ గారు చెప్పలా. ఏది చేసినా కూడా మంచి మనసుతో చెప్తున్నాడు. అది మీ తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళకి బయటికి చెప్తా ఉన్నా కానీ మీరేమో మీ శక్తి కొద్దీ మీరు చెప్తున్నారు మంచి చేస్తున్నారు నారా లోకేష్ గారు అని. కానీ ఈ గ్యాప్లో ఏమవుతుంది, తిరుపతిలోనో తిరుమలలోనో ఘటన జరగడమో, లేదంటే ఇంకొకటి జరగడమో, దీన్ని జగన్మోహన్ రెడ్డి శవరాజకీయాలు చేయటమో. సో ఈ చెడు ప్రభావం ఎక్కువ ఉంది. అది ఎవరు తప్పు అనేది కాదు, సహసిద్ధంగా గత 5 ఏళ్ల నుంచి ఈ విషపూరిత రాజకీయం మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఇమిడిపోయి ఉండదన్న. సో డెఫినెట్గా మీరు చెప్పే దాని ప్రకారం అయితే నారా లోకేష్ గారు
సో ఫ్యూచర్ లీడర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటారు. 100% అన్న. ఇంకా ఏమైనా కానీ ఆయనలో మార్పులు రావాల్సినవి ఉన్నాయా? నేనైతే గ్రహించలేదు. కాకుండా ఉంటే, ఎందుకంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తుంటారు కదా, పొలిటికల్ అనాలిసిస్ చేస్తుంటారు అనుకుంటున్నాను నాకు కూడా ఒకసారి నారా లోకేష్ గారితో మాట్లాడాలనిపిస్తుంది. నాకు ఆ యాక్సెస్ లేదు. అంటే మీరు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఈ మాత్రం సరిపోతుందా, లేకపోతే ఇంకా ఏమైనా ఆయనలో చేంజెస్ రావాల్సిందా? నా వరకు నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఒక సీఎం గారి బిడ్డ అయ్యిండి ఇంత బ్యాలెన్స్డ్గా ఎట్లా మెయింటైన్ చేస్తున్నాడో నాకు అది అర్థం కాని విషయం. ఇంకొకటి ఏంటంటే, ప్రభుత్వ ఖజానాకి ఒక గండి పడుతుంది. అది ఇంటర్మీడియట్ విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకం ఉన్న పలంగా అమలు చేయడం. మీరేమో సూపర్ 6 హామీ పథకాలు అమలు కాలేదని చెప్పి అంటూ ఉన్నారు. అంటే ఈ మే నుంచి అమలు అవుతున్నాయి మ్యాక్స్ టు మ్యాక్స్. కానీ నారా లోకేష్ గారు ఆయన శాఖలో తీసుకొస్తున్నటువంటి మార్పులు ఏదైతే ఉన్నదో, రియల్ విజన్తో నాకు సీఎం పదవి అక్కర్లే, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అక్కర్లే, ఏమక్కర్లే, నాకు మంచి చేయడంలో నేను తృప్తి పొందుతానని చెప్పి తాను ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉండే విధానము. బాహుబలి సినిమాలో ఏ విధంగా అయితే అందరూ బాహుబలిని అతన్ని ఏదైతే ప్రశంసిస్తారో, అదే మాత్రం నారా లోకేష్ గారు ఇతను చాప కింద నీరు లాగానే ఉన్నాడు. ఈ రోజున వన్ ఫైన్ ఇయర్ ప్రతి ఒక్కరూ నారా లోకేష్ గారు లాంటి బిడ్డ నాకుంటే బాగుండు అని కొనియాడే రోజు అతి త్వరలోనే ఉందని నేనైతే ఖచ్చితంగా నమ్ముతాను. సో ఆబ్వియస్లీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు అండ్ న్యూట్రల్ పీపుల్ కూడా కావచ్చు, నారా లోకేష్ నాయకత్వం తొందరగా ఈ రాష్ట్రానికి రావాలని చెప్పేసి కోరుకుంటూ ఉండేటటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే అది సోషల్ మీడియా అండ్ సమ్వేర్ గ్రౌండ్లో కూడా అటువంటి టాపిక్ నడుస్తూ ఉంది. బట్ అది తొందరగా రావాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నట్టు మనం కూడా కోరుకోవాలి. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.